ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఆశ్వీజ మాసంలో చేస్తున్నటువంటి అనుష్ఠానాల్లో ఈరోజు ఒక భాగంగా మీకు ఒక విశేషమైన ముహూర్తాన్ని గురించి నేను ఈరోజు మీకు వర్ణించి తెలియచేస్తాను. చూడు, ఋషులు చెప్పినటువంటి కొన్ని పుణ్యతిథులు ఉంటాయి. అవి వారి యొక్క తపోబలంతో ముహూర్త బలాన్ని మనకు అందిస్తారు. వాటిల్ని సద్వినియోగం చేసుకోలేదనుకోండి, జన్మ వృధా అవుతుంది. నిత్య పూజలు ఒక ఎత్తు అయితే, ముహూర్త బలంలో చేసేటటువంటి పూజ అనంతమైనటువంటి పుణ్యాన్ని, బలాన్ని, శక్తిని, దారిద్ర్య నిర్మూలన ఇత్యాదివన్నీ కూడా మనకు కలుగు చేస్తాయి దివ్య ముహూర్తాల్లో చేసేటటువంటి పూజ. అలాంటి దివ్య ముహూర్తాన్ని ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను. అది ఈ నెల 10వ తారీఖు, 10వ నెల 10వ తారీఖు 2025, అంటే బహుళ చవితి, ఆశ్వీజ మాసంలో వచ్చే బహుళ చవితి. ఇది శుక్రవారంతో కలిసి వస్తుంది. ఎందుకంటే వల్లభోపనిషత్తు ఒక విశేషమైన మాట అంటుంది, శుక్రవార చతుర్థ్యం ప్రియంకరో గణపతి అని. శుక్రవారంతో కూడుకున్న చవితి గణపతికి అత్యంత ప్రధానమైనటువంటిది, ప్రీతిపాత్రమైనటువంటి. దానికి తోడు కృత్తికా నక్షత్రం కలుస్తుంది. ఈ మూడు అంటే కృత్తికా నక్షత్రయుక్త బహుళ చవితి శుక్రవారం. మాటల్లో వర్ణించలేమి ఈ ముహూర్తాన్ని. ఇది వేదాల చేత ప్రతిపాదింపబడినది. ఉపనిషత్తు అంటే సాక్షాత్తు వేదమే. కనుక ఆ రోజు చేయాల్సినటువంటిది అతి ముఖ్యమైనటువంటిది గణేశారాధన. ఈ గణేశారాధన అనేటటువంటిది అపరాహ్న కాలాన్ని విడిచి ప్రాతకాలము ఆయనకి చాలా ప్రీతి. సూర్యాస్తమైపోయిన తర్వాత గణేశారాధన చేయకూడదని మనకు ఉపనిషత్తు చెప్తుంది. కానీ ప్రాతకాలం చేసావనుకోండి, అంటే గణపతికి ప్రాతకాల పూజ అంటే చాలా విషయాలు. బ్రహ్మముహూర్తంలో చేస్తావా ఇంకా మంచిది, లేదు చేయలేకపోతున్నారు, 6 నుండి 6:40 వరకు ఇది చాలా ఉత్కృష్టమైన గణపతి సమయం ఇది. ఎందుకంటే త్వమేవ మూలాధార స్థిత అంటారు. మూలాధారంలో ఉండేటటువంటి గణపతి స్వరూపము 14 నాడుల యొక్క అధిష్టానం ఈయనకి. కనుక మూలాధార సమయము అక్కడ 6 నుంచి 6:40 వరకు హంస సంచారం చేస్తుందని మీకు గతంలో నేను చెప్పున్నాను. మీకు దాన్ని దృష్టిలో ఉంచుకొని 6 నుంచి 6:40 ఈ సమయాన్ని రోజు చేయాల్సిన అవసరం లేదు కదండి. దివ్యమైన ముహూర్తం వచ్చింది, ఒకసారి చేయండి. నిత్యం చేసేవారికి ఓ నమస్కారం అనుకోండి. అలా ఆ రోజు ప్రాతకాలమే 5 గంటలకే లేచి స్నాన సంధ్యాదులు చేసుకొని 6 నుంచి 6:40 వరకు 40 నిమిషాలు చాలు, మీరు శ్రద్ధగా చేయగలిగితే. లేదు అంతకు మించి చేసినా కూడా నష్టమేమీ లేదు. మొట్టమొదటిది గణపతి శ్వేతార్క గణపతి అన్నారు. అంటే తెల్ల జిల్లేడుతో చేసినటువంటి గణపతి మీ ఇంట్లో ఉంటే శుభం. లేదు రాతిది ఉంది, పంచలోహాలది ఉంది, మంచిది. మొట్టమొదటిగా సశాస్త్రీయంగా దాన్ని అర్చించాలి. ప్రాణప్రతిష్ఠ చక్కగా చేసి, ధ్యానం చేసి, ఆవాహన చేసి, పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, స్నానము. ఇక్కడ గణేశ అధర్వ శీర్షం ద్వారా పంచామృతాలతో కానీ, లేదా పాలతో కానీ, లేదు నీళ్ళైనా సరే స్వామివారికి
ఆ గణేష అధర్వ శీర్షంతో చక్కగా అభిషేకం చేయండి. అభిషేకం చేసి ధూప దీప నైవేద్యాలు మీ శక్తి కొలది అర్పించండి. అతి ముఖ్యమైనటువంటిది దుర్వాలు. అంటే దుర్వాంకురం యజతి స వైశ్రవణోపమో భవతి అని అంటుంది వేదం. అంటే దుర్వాలు గరికతో చేసినట్లయితే పూజ కానీ హవనమైనా సరే గరికను ఉపయోగించుకున్నారనుకోండి, వైశ్రవణోపమో భవతి అన్నారు. కుబేరులంతటి వాడవుతారు. దుర్వానికి అంత శక్తి ఉంది. దుర్వంతో ప్రీతి చెందినట్లు మరి దేనితో కూడా ఆయన ప్రీతి చెందడు. కనుక ఆ దుర్వార్చన చేయండి. ఇక గణపతి హోమం చేసుకునే శక్తి ఉండేవాళ్ళు చేయండి. లేదా మేము పండితులను పెట్టి చేపించుకుంటున్నావా, దివ్యంగా చేయండి. ఇవన్నీ మేము చేయలేవండి. ఏదో ధూపం పంచపూజ చేసి నమస్కారం చేసుకొని ఏదైనా స్తోత్రం ఉంటే మేము పారాయణం చేసుకుంటామా, అది కూడా సంతోషం. అలా పారాయణ చేసి తరించాలి అని మీ ఊహ ఉంటే ఇక్కడ మనకు శ్రీకృష్ణుడికి ఈశ్వరుడికి మధ్య జరిగిన ఒక గొప్ప విశేషమైనటువంటి స్తోత్రం ఒకటి ఉంది. అది మనకు గణేశ దుర్గాస్తోత్రమని ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం ఉంది. ఆ స్తోత్రాన్ని చేసినామనుకోండి, ఎలా చేయాలి ఆ స్తోత్రాన్ని? ఆ ఒక్క స్తోత్రం చాలు. ఉదయం చేసినావా, మధ్యాహ్నం చేసినావా 12 గంటలకు, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు, 3 సమయాల్లో ఆ రోజు కానీ నువ్వు చేసినట్లయితే చూడండి, నేను చెప్తాను. హేరంబస్య దుర్గం మిదం త్రికాలం యః పఠేన్నరఘాం కోటి జన్మ కృతం పాపం ఏకావర్తేన నశ్యతి. ఒక్కసారి త్రిసంధ్యల్లో ఒక్కరోజు ఈ 3 సార్లు ఈ శ్రీ గణేశ దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేసినటువంటి వాడికి కోటి జన్మ కృత పాపం. ఎన్ని పాపాలు చేసేమో తెలీదు, అనుభవిస్తున్న మనకు అర్థమవుతుంది. సకాలంలోకి డబ్బులు రాక, ఇబ్బందుల్లో తిరుగుతూ, పిల్లలు భవిష్యత్తు సరిగ్గా సెట్ కాక, ఎంత శ్రమించినా శ్రమకు తగ్గ ఫలితం దక్కకపోగా, ఏమీ చేయకుండానే నిందలు పడటం, ఏమి చేసినా కలిసి రాకుండా పోవటం, ఇవన్నీ ఏమిటివన్నీ? నాతో సహా పూర్వజన్మ కర్మ కృత పాపాలు ఇవన్నీ కూడా ఆ పూర్వజన్మలో తెలుసో తెలియకో చేసినటువంటి దోషం చేత ఈరోజు ఇవన్నీ అనుభవించాల్సి వస్తుంది, అర్థమవుతుంది. కనుక అలాంటి కోటి జన్మల్లో చేసినటువంటి, తెలిసి చేసిన తెలియక చేసిన ఉన్న పాపాలన్నీ కూడా ఆ రోజు, ఏ రోజు? 10వ తారీఖు 10వ నెల 2025 ఆశ్వీజ మాసము బహుళ చవితి శుక్రవారంతో కూడుకున్నటువంటిది కృత్తికా నక్షత్రం. కేవలం మీకు ఇంకేం అభిషేకాలు చేయలేమండి, హోమాలు చేయలేమండి, ఇక ఏది చేయలేనటువంటి వారు శ్రద్ధ భక్తులతో ఈ ఒక్క స్తోత్రాన్ని చేసినావా, కోటి జన్మల్లో చేసినటువంటి పాపమంతా కూడా ఆ క్షణములు ఏదేం చెప్తారు, ఏకావర్తతే నశ్యతి అన్నాడు. ఒక్కసారి చేస్తే చాలు, పూర్తిగా నశించిపోతున్నారు. ఇక గణేశ సూక్తం ఉంది, అద్భుతమైనటువంటి గణేశ సూక్త పారాయణం చేయవచ్చు. అలాగే కార్యసిద్ధి గణపతి స్తోత్రం. ఏ కార్యాలనుకున్నా సక్సెస్ కావటం లేదండి, ఆటంకాలు పడుతున్నాయి అనేటటువంటి వారు ఆ రోజు కార్యసిద్ధి గణపతి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవచ్చు. ఇవి కూడా మాకు వద్దండి, ఇవి కూడా మాకు చేయలేము అంటే మీరు నెట్లో కొట్టుకున్నా మీకు లభిస్తుంది, బుక్ స్టాల్లో కూడా లభిస్తుంది. అది ఏమిటి? వల్లభోపనిషత్తు అని ఒక అద్భుతమైన ఉపనిషత్తు. ఇదం వల్లభేశోపనిషద్ మధీతే సర్వ విజ్ఞాతు ప్రముచ్యతే.
సమస్తమైన విఘ్నాలను తొలగింపచేస్తుంది. నిత్యం మధీయతి, నిత్యం వాడు వల్లభేషోపనిషత్తు గాని పారాయణం చేస్తే సర్వాభీష్టం లభతే, అన్ని అభీష్టాలు నెరవేరుతాయి. బ్రహ్మవాప్నోతి, బ్రహ్మానందాన్ని వాడికి అనుభవిస్తాడు. అర్థమైందా? కానీ ఇది 4 అధ్యాయాలతో కూడుకున్నటువంటి ఉపనిషత్తు. ఇదైనా పారాయణం చేయొచ్చు. కనుక ఇవన్నీ ఏమీ చేయలేనటువంటి వాళ్ళు గణేష దుర్గా స్తోత్రమైనా సరే ఆ రోజు 3 సంధ్యల్లో చేసుకున్నావా నీ జన్మ ధన్యమవుతుంది. లేదు మేము ఉదయాన్నే స్వామివారికి ఒక్క విషయం అండి, వినాయక చవితి రోజు చేసావు కదా పూజ, అలాంటి పూజకి 10 రెట్లు మనకు స్వామి ప్రీతి చెందే అద్భుతమైనటువంటి ముహూర్తం ఇది. సద్వినియోగం చేసుకోండి. ఒక్క ఉపనిషత్తు, ఎందుకంటే పెద్ద ఉపనిషత్తు నేను పీడిఎఫ్ తీయలేను, దాన్ని నా చేత కాదు. మిగతాది గణేష దుర్గా స్తోత్రమైతేనేమి, ఇక గణేష్కి సంబంధించినటువంటి ఏకాక్షరి ఉన్నది దాన్నైనా ఏదో ఒకటి చేయండి. స్వామివారి యొక్క అనుగ్రహం కోసంగా ఆ రోజు తప్పక అందరూ ఆచరించి ఎన్నో జన్మల్లో చేసుకొచ్చినటువంటి పాపాలన్నింటినీ కూడా ప్రక్షాళన చేసుకోండి. అయినా మంచి అవకాశం ఇది, సద్వినియోగం చేసుకోండి. మీకు ఈ స్తోత్రం కావాల్సినటువంటి వారు 9966690246 కాల్ చేయండి. మీకు నేను ఈ యొక్క అతి ముఖ్యమైన స్తోత్రం ఏమిటది, శ్రీ గణేష దుర్గా స్తోత్రం, ఇది మాత్రం నేను అందిస్తాను. ఇది ఒక్కటి మాత్రం నేను మీకు అందిస్తాను. చక్కగా ఈ స్తోత్రం, ఎందుకంటే మంత్రానికైతే దీక్ష అని ఇవన్నీ ఉంటాయి, కానీ స్తోత్రానికి కదా గురుముఖతగా తీసుకున్నాం అనుకోండి, స్వామి అనుగ్రహానికి పాత్రలు. గణపతి అనుగ్రహం లేనిదే ఏమీ జరగదండి. బ్రహ్మ విద్యలో బ్రహ్మ తేజస్సు కావాలన్నా, బ్రహ్మ విద్యలో ఉత్కృష్ట స్థితికి పోవాలన్నా, స్వరూప జ్ఞానం కలగాలన్నా గణపతి అనుగ్రహం లేనిదే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళలేరు. కనుక అలాంటి గణపతిని ఆరాధించి ఒక దివ్యమైనటువంటి ఈ ముహూర్తాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని గణపతి యొక్క కృపా కటాక్షానికి అందరూ పాత్రులవుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్.